తెలుగు జనతా భారతీయ తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ దేశం పార్టీ. ఇదేం పార్టీరా బాబు అని కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు వరకు బాబు పొత్తులు పెట్టుకున్న పార్టీలన్నింటినీ ఒక చోట జత చేసి దానికి నామకరణం చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. అందుకే బాబును పొత్తుల మారి జిత్తుల మారి అనేది. అవసరం అనుకుంటే కేఏ పాల్తో కూడా పొత్తు పెట్టుకుంటాడు బాబు. అలాంటి పొత్తుల మారి ఇప్పుడు ఢిల్లీలో పొర్లు దండాలు పెడుతున్నాడు. మీరెన్ని కండిషన్లు పెట్టినా ఓకే, మీరెన్ని సీట్లు అడిగినా ఓకే, కానీ మాతో పొత్తు పెట్టుకోండి అంటూ దండాలు పెడుతున్నాడు. నాడు తిట్టిన నోటితోనే ఇప్పుడు బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యాడు. ఇంతకీ పవన్తో పైసా ఉపయోగం లేదని బాబుకు అర్థమైందా? అందుకే ఢిల్లీలో పొర్లు దండాలు పెడుతున్నాడా? అందితే జుట్టు, అందుకుంటే కాళ్ళు, ఇదేనా బాబు పాలసీ? ఇదే అమిత్ షా దేశ, ఆయన కొడుకు. ఏంటి దేశ? ఈ దేశం అడిగేవాళ్ళు లేకపోతే ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. 16,000 రెట్లు ఆయన కొడుకుల ఆస్తులు పెరిగాయి. నా ఆస్తులు 16,000 కోట్లు పెరగల. ప్రతి సంవత్సరం నేను ఆస్తులు ఇస్తున్నా. 16,000 రెట్లు పెరిగితే, ఆస్తులు పెరిగితే ఎంక్వైరీ లేదండి? ఆయన వచ్చి దేశం అంతా వచ్చి నీతిపరుడుగా మాట్లాడితే మేము వినాలండి ఆయన నీతి? అదే నిలదీస్తున్న అధ్యక్ష ఈ సభ ద్వారా. నిన్న పలాసాలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఎవ్వరు కూడా మీ మీటింగ్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ పోయినా అలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహుల కింద మిగిలిపోతారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు విలువలు పనికిరావయ్యా, అవసరాలను బట్టి ముందుకు పోవాలి. రీసెంట్ గా ఓ సినిమాలో వినిపించిన డైలాగ్ ఇది. దీని ప్రస్తుత రాజకీయాల్లో 100% బలంగా నమ్మి తూచా తప్పకుండా ఆచరించే క్యారెక్టర్ చంద్రబాబుది. ఆయన అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటాడు. అవసరం అనుకుంటే తిట్టిన నోటితోనే పొగుడుతాడు. అవసరం తీరాక పొగిడిన నోటితోనే తిడతాడు. తాను గెలవడానికి ఏ స్థాయికైనా వెళ్తాడు. ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు. ఒక్క జగన్ను ఎదుర్కోవడానికి దేశంలో ఉన్న పార్టీలన్నింటితో పొత్తుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. చేతిలో ఉన్న అస్త్రాలన్నీ వాడేస్తున్నా బాబుకు గెలుపుపై 1% ధీమా కూడా కనిపించడం లేదు. మొదట్లో మేనిఫెస్టో అన్నాడు, అది కూడా పక్క రాష్ట్రం నుంచి కాపీ కొట్టాడు. ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత కొడుకుతో పాదయాత్ర అన్నాడు, లాభం సంగతి దేవుడెరుగు, మరింత నష్టం కలిగింది. ఆ నెక్స్ట్ దత్తపుత్రుడిని రంగంలోకి దింపి పొత్తు అఫీషియల్ చేశాడు. అయినా నో యూస్. కాంగ్రెస్ ను ముందు పెట్టి కొందరు స్టార్ క్యాంపెయినర్లను దింపాడు. అయినా లాభం లేకపోయింది. అందుకే ఇప్పుడు ఆఖరి ప్రయత్నంగా బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో పొర్లు దండాలు పెడుతున్నాడు. శరణు మహాప్రభు అంటూ ఢిల్లీ పెద్దల కాళ్ళ వేళ్లా పడుతున్నాడు. ఇటు బాబు ఢిల్లీకి వెళ్తున్నాడని సంకేతాలు అందాయో లేదో స్వయంగా ఢిల్లీ పెద్దలే ఆయనకు ఆహ్వానం పంపారని ఎల్లో పత్రికలు డప్పు కొట్టడం మొదలుపెట్టాయి. అంతేలేండి, ఢిల్లీలో బాబు పొత్తు కోసం బీజేపీ పెద్దల కాళ్ళ వేళ్లా పడినా దాన్ని రివర్స్ లో రాయగల చతురత ఆ ఎల్లో పేపర్లకు ఉంది. పవన్ ను మధ్యవర్తిగా పెట్టి పొత్తు కోసం బాబు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కాకపోతే బీజేపీ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే బాబే స్వయంగా రంగంలోకి దిగి పొత్తు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ తో ఉమ్మడి ప్రయాణం చేస్తున్న చంద్రబాబు జనసేనతో మాత్రమే జత కడితే సరిపోదని భావించి కాషాయ పార్టీని కలుపుకోవాలని చూస్తున్నారు. అంతా కలిసి వస్తే గాని వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేమని బాబు బలంగా ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. గతంలో బాబు పవన్లు ఇలాంటి స్టేట్మెంట్లు చాలానే ఇచ్చారు. కాకపోతే వీళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే ఎంతమంది గుంపు కట్టి వచ్చినా జగన్ను ఎదుర్కోవడం వీళ్ల తరం కాదు. ఈ విషయం బాగానే అర్థమైనా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే కాళ్ళ వేళ్ళ పడైనా పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాడు బాబు. ఇక ఇప్పటికే బీజేపీలోని తన కోవట్ల ద్వారా ప్రధాని మోదీని కలిసేందుకు బాబు చేయని యత్నం లేదు. పవన్ ద్వారా కూడా బీజేపీ పెద్దలకు చాలాసార్లు సంకేతాలు పంపాడు. బీజేపీ కటాక్షిస్తే ఆ పార్టీ పెట్టే ఏ డిమాండ్కైనా ఒప్పుకోవాలని బాబు పవన్ చాలా కాలం క్రితమే డిసైడ్ అయ్యారు. ఇక ఊసరవెల్లి బాబు గతంలో బీజేపీని, ముఖ్యంగా మోదీని దూషించిన విషయం ఎవరు మర్చిపోలేదు. మోసాల మోదీ ఎంత అనగదొక్కితే అంత రెచ్చిపోతా, మోదీ హఠావో, బీజేపీకి సహకరించే వాళ్ళు దేశద్రోహులు, ఈ దేశంలో అవినీతిని పెంచి పోషించింది మోదీనే, మోదీ ఒక ఉగ్రవాది, ఇలాంటి కామెంట్స్ చేసింది సాక్షాత్తు చంద్రబాబే. ఏం నమ్మకం కుదరడం లేదా? అయితే జస్ట్ ఈ ట్రైలర్ ఓసారి చూడండి. అది బాబు గారి నిజ స్వరూపం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్నే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఎంత ఒత్తిడి పెంచితే అంత పతనం వస్తుంది తప్ప ఇది పాత బీజేపీ కాదు, విలువలుండే బీజేపీ కాదు. ఇది మోడీ షా బీజేపీ.
ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని మాటలని ఇప్పుడెలా బీజేపీతో పొత్తుకు తహతలాడుతున్నారంటే ఆయనంతే. రాజకీయాల్లో విలువలు సిద్ధాంతాలకు చంద్రబాబు ఎప్పుడో నీళ్లొదిలేశారు. నాడు మోదీని ఎదిరించే మొనగాడిని అన్నాడు, ఇప్పుడు కాళ్ళు గడ్డం పట్టుకుంటున్నాడు. నాడు మోదీని దూషించడానికే 100 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అదే బీజేపీ పొత్తు కోసం పాకులాడుతున్నాడు. అసలు జనసేనకు 20 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు ఇస్తే ఇక బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తాడు బాబు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పొత్తు అవసరం ఎవరికి ఉంది? బీజేపీకా టీడీపీకా? బీజేపీకి 8 పార్లమెంటు 20 అసెంబ్లీ సీట్లు ఇస్తే ఇక టీడీపీకి మిగిలే స్థానాలు ఎన్ని? ఇంతకాలం పచ్చ జెండాలు మోసిన పచ్చ నేతలకు ఈ పొత్తులతో వెన్నుపోటు తప్పదా? ఉన్న సీట్లన్నీ పొత్తుల పేరుతో జనసేన బీజేపీకి పంచిపెట్టే దుస్థితికి టీడీపీ ఎందుకు దిగజారింది? ఢిల్లీలో బాబు పొర్లు దండాలు పెడుతున్న వేళ ఇలా చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పకపోయినా రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందంటూ ఇన్నాళ్ళు నోటికొచ్చినట్టు వాగి ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటున్నారన్నదే అసలు ప్రశ్న. దీనికి మాత్రం జవాబు చెప్పాలి బాబు.